ప్రైమ్ న్యూస్. చైన్ స్నాచింగ్లకు పాల్పడే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్. 12 సవర్ల బంగారు, ఒక బైకు స్వాధీనం. సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించిన నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు. ఒంటరి మహిళలనే టార్గెట్ చేసుకుని రెప్పపాటులో మెడలోని చైన్లను అపహరించుకుని బైక్పై ఉడాయించే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల గుట్టు రట్టు చేశారు సూళ్లూరుపేట పోలీసులు. వారి వద్ద నుండి 12 సవర్ల బంగారు, ఒక బైకును స్వాధీనం చేసుకున్నారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు వివరాల మేరకు తమిళనాడు రాష్ట్రం కొరుకుపేటకు చెందిన మోసెస్ ఆనంద్ అనే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు వచ్చి ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకుని వారి మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లివారు. అదే తరహాలో ఈ నెల 18న పార్క్ వీధిలోని రాజేశ్వరమ్మ అనే మహిళ మెడలో బంగారు చైన్ అపహరించి బైకుపై ఉడాయించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీలను పరిశీలించిన సూళ్లూరుపేట పోలీసులు తమిళనాడుకి వెళ్లి నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 12 సవర్ల బంగారు గొలుసులు, ఒక బైకును స్వాధీనం చేసుకున్నారు. బైకుపై దొంగతనాలు పాల్పడేవారు బైక్ని సైతం తిరుపతిలోని పెద్దకాపు కాలనీలో దొంగలించినట్లు తెలిపారు. ఈ అంతర్రాష్ట్ర దొంగలపై తమిళనాడు ప్రాంతంలో 15 కేసులు ఉండగా ఏపీలో 6 కేసులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ అజయ్ కుమార్, కానిస్టేబుళ్లు కుప్పారావు, కిషన్, కిరణ్లను నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు అభినందించి ప్రోత్సాహంగా. ఈరోజు ఉదయం 11 గంటలప్పుడు సూళ్లూరుపేట సీఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితోటి ఇద్దరు చైన్ స్నాచర్ని సూళ్లూరుపేట చెంగాళ మార్చి దగ్గర పట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరూ మోజెస్ మరియు ఆనంద్ అనేటువంటి ఇద్దరు అక్యూజ్డ్. వాళ్ళు 2025లో నవంబర్ నెల మరియు డిసెంబర్ నెలలో, అదే ఈ సంవత్సరంలో ఏప్రిల్ నెల, జూలై నెలలో జరిగినటువంటి 2 స్నాచింగ్ కేసెస్, అంతకుముందు ఆ 2 స్నాచెస్, మొత్తం 4 స్నాచింగ్ కేసుల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు వాళ్ళ కన్ఫెషన్ ద్వారా తెలిసింది. దానికి సంబంధించిన అందులో వాళ్ళు తీసుకొని వెళ్ళినటువంటి బంగారపు గొలుసులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా వాళ్ళ పొజిషన్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ అక్యూజ్డ్ మీద తమిళనాడు రాష్ట్రంలో ఒక్కొక్కరి మీద 15 కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరూ దగ్గర బంధువులు. ఇప్పుడు ప్రస్తుతం 4 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి అరెస్ట్ అయ్యి ఉన్నారు. వీళ్ళని ఇంతకుముందు అజయ్ కుమార్ డివి సత్రంలో ఉన్నప్పుడు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మనకు వచ్చినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ సూళ్లూరుపేటలో మొన్న జరిగినటువంటి స్నాచింగ్ కేసులో వచ్చినటువంటి క్లూస్ ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళని ఇమీడియట్గా ఈరోజు అరెస్ట్ చేసి రికవర్ చేసిన తర్వాత ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళ మీద అంతకుముందు దొరవారి సత్రం పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కేసులు ఇవి కలిపి వాళ్ళ మీద ఆల్రెడీ చెన్నైలో ఒక షీట్ ఉంది. బట్ ఏదైనా ఏపీలో కూడా తిరుపతి జిల్లాలో వాళ్ళ మీద ఒక షీట్ ఓపెన్ చేసి మేనేజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు బాగా అలవాటు పడినటువంటి క్రిమినల్స్, వీళ్ళ మీద వాచ్ చేయడం జరుగుతుంది. సూళ్లూరుపేట పట్టణంలో గత సంవత్సర కాలంలో అంతకుముందు జరిగినటువంటి ప్రాపర్టీ అఫెన్సెస్ మీకు తెలుసు. అంతకుముందు రాబరీ జరిగింది బంగారు షాప్తో సంబంధించి. దాన్ని కూడా సుమారుగా 20 రోజులు ఫస్ట్ 2-3 డేస్లోనే ముద్దాయి ఎవరనేది ఐడెంటిఫై చేయగలిగాం. తర్వాత 15-20 రోజుల్లో ముద్దాయిని అరెస్ట్ చేసి గోల్డ్ రికవర్ చేయగలిగాం. మళ్ళీ తర్వాత 4 స్నాచింగ్ కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. సో సూళ్లూరుపేట సిఐ గారు, వాళ్ళ సిబ్బంది, ఎస్ఐ గారు, క్రైమ్ పార్టీ మంచిగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని ఇన్పుట్స్ కరెక్ట్గా సేకరించి ముద్దాయిల్ని కేసులు డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి క్రైమ్ పార్టీని అందరినీ అభినందించడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు వీళ్ళని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.